మనకి గసగసాల కూర కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, గసగసాలు మరియు ఈ రోల్ కావాలన్నమాట. ముందుగా గసగసాలని నూనె లేకుండా వేయించుకోవాలి. వేయించిన గసగసాలని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. లేకపోతే రోల్లో వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవచ్చు. వేయించిన గసగసాన్ని రోల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. నేనేమో వెల్లుల్లిపాయకి గెస్ట్ అపియరెన్స్ రోల్ ఇచ్చాను. అందుకని లేట్‌గా వచ్చింది. అవి కూడా వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రెండిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కన తీసుకోవాలి. పార్టీకి డీజే మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో వంటకి నూనె అంత ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఒక కడాయి తీసుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గడానికి కొంచెం టైం ఇవ్వాలి. బాగా మగ్గాక జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు ముందు వేసుకోవాలని చెప్పి ఎడిటర్ గారు హైలైట్ చేస్తున్నారు. అవి కూడా బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ముందుగా చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని కూడా వేసేసుకుని తగినన్ని నీళ్ళు వేసుకుని మగ్గనివ్వాలి. అయితే ఈ గసగసాల కూర వల్ల లాభాలు ఏంటంటే చాలా చాలా చేస్తుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇంకా ఎప్పుడన్నా మోషన్స్‌తో బాధపడుతుంటే ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే మోషన్స్ వెంటనే కంట్రోల్ అవుతాయి. అండ్ ఇప్పుడు మన కర్రీకొచ్చేస్తే ఇది బాగా నూనె ఇలా తేలుతున్నప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. సో, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే అంతే అయిపోయినట్టే. చాలా సింపుల్ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈ గసగసాల వల్ల మనకి ఎలాంటి క్రాంప్స్ అన్నా తగ్గుతాయన్నమాట. అంటే పెయిన్ రిలీఫ్ ఇస్తుందన్నమాట. సో, ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో విషయం, ఇలా వేడి వేడి అన్నంలో బాగా కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.